సార్ చూపి టైం ఉందిలే ఎక్కడమ్మా 10 వరకు అలా చేస్తారు ఎవరమ్మా తర్వాత బొమ్మలు ఇప్పుడే ముద్దరండి. రూమ్ నంబర్ 7 మేడం 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 బాడీలో వచ్చేసరికి లేదు లేదు మేడం బాడీలో చూసుకున్నారా? రూమ్ నంబర్ చూసుకున్నారా? రూమ్ నంబర్ 5 పైకేమో ఇట్లా వెళ్ళండి. దాంట్లోకి పోమా మాకు తెలుసుకోకుండా జరిగినప్పుడు మీరే బాధ్యత అంటారు. జై బాలయ్య కాదు ఈ అబ్బాయి వచ్చిండే చెప్పి ఒక్కరే కరెంట్ లేదు. పేరెంట్స్ అందరూ వెళ్ళిపోండి. పిల్లలు పోయినాడు రెండు ఒకే సైడ్ రాడుపుజి చెప్పలే ఇక్కడికి వచ్చినప్పుడులే అమ్మా మళ్ళీ అట్లే పోవాలి కదా. ఓమా 4 5 6 4 6 ఏం ఎగ్జామ్ రాస్తున్నారు మరి 19 అంటే సాయంత్రమో లేదా రేపు తప్పదు. ముందుగా ఈ సంవత్సరము 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు రాసే విద్యార్థులకు మా శుభాకాంక్షలు. కొత్త సిలబస్కు అనుగుణంగా ప్రతి విద్యా సంస్థల్లో పిల్లలను జాగ్రత్తగా ప్రిపేర్ చేయడం జరిగింది. ప్రభుత్వ తరపున 100 రోజుల ప్రోగ్రాం ద్వారా కూడా గవర్నమెంట్ స్కూల్లో కూడా మంచి ఫలితాలు వస్తాయని మేము ఆశిస్తున్నాం. అంతేకాకుండా నూతన వరవడితో ఈ సంవత్సరం టైం టేబుల్ని ఈరోజు ఎగ్జామ్ ఉంటే మరుసటి రోజు గ్యాప్ ఇవ్వడం, రెండో రోజు ఎగ్జామ్ మళ్ళీ గ్యాప్ ఇవ్వడం, ఇలాంటి టైం టేబుల్ వల్ల కూడా పిల్లలకి టెన్షన్ లేకుండా ఒకరోజు ఇంటి దగ్గర ప్రిపేర్ అయ్యేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి గత ఏటి కంటే నూతన సిలబస్ అయినప్పటికీ కూడా ప్రతి విద్యా సంస్థల నుంచి మంచి ఫలితాలు వస్తాయని మేము ఆశిస్తున్నాము. విద్యార్థులందరికీ మరొకసారి శుభాశిష్యులు. తల్లిదండ్రులు ఎక్కడ కూడా టెన్షన్ పడకుండా విద్యార్థుల్ని నవ్వుతూ ఎగ్జామ్ హాల్లోకి పంపించడం చాలా శుభసూచకంగా మేము పరిగణిస్తున్నాం. ఉపాధ్యాయులు కూడా మంచిగా రాయాలని ఆశిస్తున్నారు. వారికి కూడా ఈ సందర్భంగా చదువు చెప్పిన ఉపాధ్యాయులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నా పేరు కేశవనారాయణ రెడ్డి, కిడ్డీ స్కూల్. మన పాఠశాల నుండి ఎంతమంది రాస్తున్నారు సార్? మా పాఠశాల నుంచి ప్రతి సెంటర్కి 8 మంది లేదా 6 మంది ఉండడం జరిగింది. అంటే మా పాఠశాల కిడ్డీస్ రూట్స్ స్కూల్ నుంచి ప్రతి సెంటర్కి 5 నుంచి 6 మంది ప్రకారం తీసుకుంటే 15 సెంటర్లో మా విద్యార్థులు ఎగ్జామ్ రాస్తున్నారు. సో వారికి కూడా శుభాశీస్సులు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.